భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం తమ వల్లనే జరిగిందని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆముదాల వలస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ అన్నారు. జీవితంలో ఒక్క మంచి పని చేయని చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని, అభివృద్ధి తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. కానీ ఈ క్రెడిట్ చోరీ అనేది ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే, అది చంద్రబాబు నాయుడు దగ్గర మాత్రమే వినగలము. ఎందుకనంటే ఆయన జీవితకాలం మొత్తం ఏ ఒక్క మంచి పని చేయకుండా ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం చేయలేదు. కాబట్టి ఈరోజు వేరే వాళ్ళు చేసినటువంటి మంచి పనిని తన ఖాతాలో వేసుకోవడం. ఇంకా పచ్చిగా చెప్పాలనంటే మన గ్రామాల్లో అంటూనే ఉంటారు కదా, వేరే వాడికి పుట్టినటువంటి బిడ్డను చంకనెత్తుకొని తన బిడ్డగా ఊరేగుతున్నాడని చెప్తారు కదా, దాన్నే మనం క్రెడిట్ చోరీ అంటాం. ఇది మనం చూడండి, నిన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ క్రెడిట్ చోరీ అనేది ఎంత చేశారు అనేది బహిర్గతం అయింది. అసలు 10% కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాటులో పాత్ర లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదో తన విజన్ వల్ల ఏర్పడిందని, తనే దీని అంతటికీ కర్త కర్మ క్రియ అని చెప్పేసని మీడియా ముఖంగా తనకున్నటువంటి ఒక 2-3 ఛానళ్ళు, ఒక 2-3 పత్రికల్లో బాకాలు ఊదుకుంటూ ఈ క్రెడిట్ చౌర్యానికి పాల్పడుతున్నాడు.